అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు హంగ్రీ పాస్ అఫిషియల్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో కనిపిస్తుంది కదండి డాగు. ఆ డాగ్ని ఒకరు కర్రతో కొట్టారండి. కాలు చిట్లిపోయింది, బ్లడ్ వచ్చింది. మనం దానికి మెడిసిన్ వేయడం జరిగింది. 1 వీక్ మెడిసిన్ వేసామండి. ఆ వీడియో ఆ డాగు కాలు పగిలిపోయినప్పుడు బ్లడ్ వచ్చింది, ఆ డాగ్ కాలుకి దెబ్బ తగిలినప్పుడు మనం మెడిసిన్ వేయడం వీడియో కూడా నేను పెట్టానండి. మీకు మొత్తం పెట్టకపోవచ్చు, ఒకసారి మెడిసిన్ పెట్టింది అయితే పెట్టాను. మీరు అది ఒకసారి చూడండి. దీని రిలేటెడ్ వీడియో కింద ఇస్తాను. దానికి ప్రజెంట్ దీనికి బాగానే ఉందండి, తగ్గింది, చిన్న గుంటుతుంది కానీ క్లియర్ అయిపోయిందండి. దెబ్బ అయితే నయం అయిపోయింది. ప్రజెంట్ బాగానే ఉంది. ఇది మన వీధిలోనే ఉంటుంది. దీంతో పాటు ఒక 7 డాగ్స్ ఉన్నాయండి, బ్యాచ్ కంప్లీట్గా. ఇది కొంచెం దాంట్లో పెంకిదంటే ఏం లేదు. పెంకిదంటే అన్నిటిని కొంచెం భయపెట్టడం చేస్తుంది తప్ప ఎవరిని అటాక్ చేయదండి. మంచిదే. ఏవైనా డాగ్స్కి మనం కంప్లీట్గా కడుపు నిండా తిండి ఉంటే ఎవరిని అటాక్ చేయవండి. డాగ్స్లో ఆ మంచి బుద్ధి ఉంది. తిండి కోసం ఏదో పాపం తిరుగుతుంటే అటు ఇటు ఏదో బ్యాగ్ లాగిందనో లేకపోతే ఎవరైనా పడిందనో తెలుస్తుంది. కానీ అట్లా సైకాలజీ అర్థమైన వాళ్ళకి ఆ విషయం అర్థమవుతుందండి. ఎప్పుడైనా బళ్ళు వెనకలు ఎందుకు పరిగెడతాయంటే ఆ బండి వల్ల ఏదో ఎప్పుడో యాక్సిడెంట్ అవ్వడమో, దాని పిల్ల చనిపోవడమో, దానికి యాక్సిడెంట్ అవ్వడమో చూస్తే మైండ్లో సైకలాజికల్గా ప్రింట్ అవుతుంది దానికి. దానివల్ల వెనక్కి పరిగెడతాయి తప్ప ఎప్పుడు కూడా డాగ్ మనల్ని ఏదో అటాక్ చేసేద్దాం, కరిసేద్దాం అన్న మూడ్లో ఉండదు. పిచ్చుకొక్కలు ఉంటే ఉండొచ్చేమో కానీ మ్యాక్సిమం డాగ్స్ అన్నీ మంచిగానండి. చాలా విశ్వాసంగా ఉంటాయి. మనుషుల కన్నా డాగ్స్ చాలా మోర్ దెన్ బెటర్ విశ్వాసంలో. అన్ని విషయాల్లో కాదు, విశ్వాసంలో. దయచేసి వీడియోని షేర్ చేయండి. ఒకసారి పాత వీడియో కూడా అబ్జర్వ్ చేయండి. రిలేటెడ్ వీడియో కింద ఇస్తాను. థ్యాంక్ యూ.